హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిలకడ దుంపల పులుసు చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటివి చూసారా, చిలకడ దుంపలు, 1 టమాటో, 2 గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండి. నేను ఒక పొటాటో ఉంటే అది కూడా వేసుకున్నాను. ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి, లేకపోయినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు వీటిని మనము ఫీల్ చేసాం కదండి, కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసేసుకుందాం పీసెస్ లాగా. చూడండి, ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. మనం కట్ చేసిన తర్వాత కూడా ఇలా వాటర్లో వేసుకుంటే మనం పోపు వేసుకునే వరకు కూడా కొంచెం లేట్ అయినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. చూసారా, ఆనియన్స్ కూడా కొంచెం మరీ బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ కాకుండా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. చూసారా, బాండీ పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. ఇవి చిట్టపడుతున్నాయో చూసారా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, 4 కర్రీలు వేసేసుకుందాం. మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. ఇలా మిక్స్ చేసి 1 మినిట్ మూత పెట్టేద్దాము, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం చిటికెడు పసుపు, మెంతి పౌడరు, జీరా పౌడరు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ మెంతి పౌడరు, జీరా పౌడర్ ఇట్లా మిక్స్ చేసేద్దాం. ఒక 1 మినిట్ నుంచి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి చిలకడ దుంప ముక్కలు దీనిలో వేసేసుకున్నామండి. చూసారా, ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి పీసెస్ వేసేసుకున్నాం. సరే, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వలేదండి. అది తిప్పండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్లో ఇలా ఉంచేసుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా బ్లాక్గా అవ్వవు. లేదు అంటే మొత్తం నల్లగా అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 1 మినిట్ మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, కొంచెం ఫ్రై అయిపోయింది. ఇది త్వరగా ఫ్రై అవుతాయండి, అందుకని ఇలా ఈ సైజ్ కట్ చేసుకోవాలండి. మరీ చిన్న సైజు తొందరగా బాయిల్ అయిపోయి అంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, అంత బాగుండదు. ఏ పీస్ కాపీస్ ఉండదు కాబట్టి నేను కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో యాడ్ చేసుకున్నామండి. ఒకసారి చూద్దాం. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ఉంది, వేసుకున్నాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసాం కదా. దీనిపైన ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం, కంప్లీట్గా బాయిల్ అవుతుంది. ఫ్రై అయిపోయిందని చూద్దామండి. ఎస్, ఇప్పుడు దీనిలో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, ఇప్పుడు కొంచెం స్పైసీనెస్కి తగ్గట్టుగానే వేసుకోవాలండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జండి, పులుసు కదా, సో అందుకని దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాము. దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అవ్వనిద్దామండి. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ పడితే పచ్చివాసన అనేది పోతుంది. దాని తర్వాత మనము పులుసుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనకి పులుసుకి సరిపడా వాటర్ వేసుకుందామండి. కొంచెమే, పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. అంటే పలచగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదు. మనం ఎక్కువసేపు చిక్కబడే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఉప్పు కారం టేస్ట్ చూసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి చూద్దామండి. చూసారా, చక్కగా బాయిల్ అవుతుందండి పులుసు. ఇంకొంచెం చిక్కబడాలండి. నేను చెప్పాను, కొంచెం చిక్కబడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం నీళ్ళగా వాటరీగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు. కొంచెం చిక్కబడే వరకు వెయిట్ చేద్దాం.
ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. చూసారా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్. ఇక్కడికి మిక్స్ చేసేసి ఒక 1 minute ఉంచుదామండి, కంప్లీట్ అయిపోతుంది కర్రీ. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. చూసారా, మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా పులుసు కూడా చూసారు దగ్గరకు వచ్చేస్తుంది, ముక్కలు కనిపించేస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫాగ్ ఎట్లా వచ్చేస్తుంది చూడండి. నేను ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసాను కదండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందామండి. మన పులుసు రెడీ. చూసారా, మన చామ దుంపలు కాదండి, చిలకడ దుంపల పులుసు రెడీ అండి. ఇవి ఎక్కువ రోజులు మనం తెచ్చి స్టోర్ ఉంచుకున్నా కూడా ఉంటాయండి. ఒక 1 week 10 days అయితే, అంటే ఆ ఫ్రెష్నెస్సే ఉంటుంది ఈ దుంపలకైతే. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసారండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ బుడం దోసకాయ చట్నీ కూడా పెట్టానండి. అది టేస్ట్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నాకు అది బాగా నచ్చింది. ఈ వింటర్ సీజన్ నాకు కొంచెం జలుబు చేసి కాఫ్ కోల్డ్ ఉండటం వల్ల వాయిస్ ఇలా ఉంది. అది అప్పుడు కొంచెం మనకి ఇలా కోల్డ్ ఉన్నప్పుడు కనుక తింటే చాలా టేస్ట్ ఉందండి. నోటికి మంచి కమ్మదనంగా అనిపించింది, స్పైసీగా అలా. మీరు కూడా ట్రై చేయండి. అది 1 week అయితేనే స్టోర్ ఉంటుందంటే, ఎక్కువ ఉంటుంది కానీ చట్నీ అంత బాగుండదు. అంటే ఉప్పు పట్టేస్తే నేను చెప్పాను, ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. పులుసు కూడా సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.